విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఏదైతే లడ్డు ప్రసాద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు మోపి ఆయన ప్రతిష్టకి దెబ్బతీసేలాగా ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది. ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో చాలామంది వెంకటేశ్వర స్వామికి భక్తులు, ఆ భక్తుల మనోభావాలందరినీ కూడా దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి జూన్ 4న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్తగా టెండర్ పిలిచిన తర్వాత మరి తమిళనాడు ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిన నెయ్యిని మరి అది టెస్ట్ల ద్వారా బాగాలేదని చెప్పి వెనక్కి పంపించేశానని చెప్పి అందులో ఈఓ గారు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం జరిగింది. దాన్ని వెనక్కి పంపించేశానని అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీస్లో 2.5 నెలల తర్వాత ఇక్కడ 3 టెస్టులు ఉంటాయి. ఆ 3 టెస్టులు పాస్ అవుతేనే కనీసం ఉప్పుతో సహా, ఉప్పు పాస్ అయినా సరే ఉప్పు కూడా పాస్ అవ్వకపోతే వెనక్కి పైకి పంపించారు. కిందనే టెస్ట్ చేసి కింద నుంచి వెనక్కి పంపించేసే అక్కడ వ్యవస్థ ఉంది. అంటే 3 ల్యాబ్లు ఉన్నాయి. 3 ల్యాబ్లు లేవని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ 3 ల్యాబ్ల ద్వారా పరీక్షించింది బాగోలేదని తెలిసి యాక్చువల్గా అక్కడ బాగోలేనిది ఏదైనా ఉంటే ఇంకా ఈ ల్యాబ్లు కాకుండా మైసూరు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ పంపిస్తారు మైసూరు. కానీ మైసూరు కాకుండా గుజరాత్లో ఒక ప్రైవేట్ ల్యాబ్కి పంపించి అది వచ్చిన రిపోర్ట్ 2.5 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ రిపోర్ట్ అందులో మరి మన బస్సు కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, హేయమనిది. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం, మన ఇంటి విలవేలుపు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కొలిసే విధంగా చూసే కార్యక్రమం చేస్తారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రతిష్టను పెంచి ఆ గుడిని ఇంకా డెవలప్ చేసే విధంగా, అక్కడున్న పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచే విధంగా, అలాగే ఎన్నో గుళ్ళు కట్టించి, ఎందుకంటే వైజాగ్లో గుడి కట్టినా, విజయవాడలో గుడి కట్టినా, అమరావతిలో గుడి కట్టినా, మరి ఢిల్లీలో గుడి కట్టినా, రాజస్థాన్లో గుడి కట్టినా, కాశ్మీర్లో గుడి కట్టినా, అమెరికాలో గుడి కట్టినా, భువనేశ్వర్లో కట్టినా మరి ఈయన టైంలోనే గుళ్ళు కట్టించే కార్యక్రమం చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు ఎన్నో గుళ్ళు పుష్కరాలకి విజయవాడలో కూల్చేస్తే, 250 గుళ్ళను కూల్చేస్తే ఆ రోజున ఎవరూ కూడా మాట్లాడలేదు. కానీ 1000 కాళ్ళ మండపాన్ని కూర్చున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు. కానీ ఇవాళ ఒక కల్తీ జరిగిందని, ఇది ఎప్పుడది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఏదైతే టెండర్ పాస్ అయిన తర్వాత నీ గవర్నమెంట్లో వచ్చిన లారీలు మరి అది మన క్వాలిటీ బాగాలేదని చెప్పి వెనక్కి పంపించేసామని ఈవో చెప్తున్నారు. నీ తనయుడు, నీ కొడుకు, నీ బిడ్డ కూడా చెప్తున్నా నువ్వు అక్కడ పశువు సంబంధించిన ఫ్యాట్ కలిసిందని నువ్వు దుర్మార్గంగా చెప్పి మళ్ళీ ఇవాళ నల్లడికి మాట మార్చి నిన్న ఏదైతే అది లేదు వెనక్కి పంపించారంట, అంతకుముందు కలిసిందేమో అని చెప్తా ఉన్నారు. అంతకుముందు కలిస్తే నీ తప్పిదం, నీ పాలుటు, మీ వాళ్ళు చెక్ చేసుకుంటే వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 18 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. అంచేత ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి, ఏదైతే నువ్వు దేశమంతా మాట్లాడుతున్నారు ఏ రకంగా గెలిచారో ప్రజలందరికీ తెలుసు. మీరు ఏ రకంగా గెలిచారో మా నోటితో మేము చెప్పవసరం లేదు. దేశమంతా కోడైకి వస్తుంది ఏ రకంగా మీరు గెలిచారు అన్నది. అవన్నింటినీ కూడా పక్కదో పట్టిస్తానికి నీ 100 రోజుల పరిపాలనలో నువ్వు అన్నీ కూడా అమరావతికి అడుక్కుంటాం, అన్నా క్యాంటీన్లకు అడుక్కుంటాం, వరదలకే అడుక్కుంటాం. నువ్వు చెప్పిన సూపర్ 6ని అటకెక్కిచ్చేసావు. ఏ ఒక్కటే కూడా అమలు చేయకుండా ఒక్క పెన్షన్ మాత్రం అది ఇవ్వాలి కాబట్టి తప్పక ఇస్తున్నావు. ప్రతి ఒక్కటి కూడా మాయ చేసి, దుర్మార్గం చేసి, ఒక రేపులు, అరాచకం, చిన్నపిల్లలు రేప్ చేసి బాడీలు కూడా కనపడకపోయినా ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తూ ఉంటే ఈ రోజున ఈ రకంగా చేస్తున్నారంటే దుర్మార్గమైన పని. ఇవన్నింటినీ కప్పు కూర్చుంటానికి
నువ్వు చేసే దుర్మార్గం పని వెంకటేశ్వర స్వామి మామూలుగా వదలరు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, ఒకసారి నీకు శాంపుల్ చూపించారు. ఇటువంటి కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి గురించి పదే పదే నువ్వు మాట్లాడావు. నీ కొడుకు నిదానంగా మాట్లాడాడు, ఈవో చెప్పాడు, కానీ నువ్వు మాత్రం అడ్డంగా మాట్లాడుతున్నావు. ఈ దుర్మార్గాన్ని ఆ స్వామి క్షమించడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గంలో అన్ని కొళ్లల్లోనూ కూడా ఇవాళ పూజలు చేసి నీ బుద్ధి మారాలి, నిన్ను భగవంతుడు ప్రజలందరినీ కాపాడాలి, నిన్ను శిక్షించాలని చెప్పి ప్రార్థనలు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. గత కొన్ని దినాలుగా మరి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం మీద వచ్చినటువంటి ఆరోపణలు, తద్వారా అనేక లక్షల మంది వారి యొక్క మనోభావాలు దెబ్బతగిన కారణంగా ఇటువంటి ఆధారాలు లేకుండా, ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు వారి యొక్క ఆ మనసుని పూర్తిగా శుద్ధి చేయమని, ఎటువంటి అపవాదులు వేయకుండా వారి మనసులు శుద్ధి చేసి మంచిగా ఉండేలాగా చేయమని ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మేమంతా కలిసి మనస్ఫూర్తిగా మేము కోరుకుని వారికి అనేక మొక్కుల కింద చెప్పుకోవడం జరిగింది. మరి ఇది ప్రజల మనోభావాల విషయం. ప్రజలు మనోభావాలు చాలా విపరీతంగా దెబ్బతిన్నాయి. లేనిపోనిది ఇటువంటి సాక్ష్యాధారం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది హిందూ మతంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎంతో చాలా మనస్తాపం కలగజేసింది. మరి ఇక్కడి నుంచి అయినా సరే ఏ నాయకులు కూడా ఇటువంటి ఆరోపణలు చేయకుండా మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ దైవాన్ని పూర్తిగా వారి యొక్క మతాచారాల ప్రకారం స్వచ్ఛంగా ఉండేలాగా నాయకుల మనసులో కూడా స్వచ్ఛంగా ఉండేలాగా చేయమని వెంకటేశ్వర స్వామి మేము అంతా కలిసి కోరుకుంటున్నాం.